హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనరాశివారు కాస్త జాగ్రత్తగా వినండి. జూలై 27 నుంచి 30 మధ్య మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు, ఏర్పడుతున్న గ్రహస్థితులు సాధారణమైనవి కావు. గడిచిన కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ, ఏ పని చేసినా ముందుకు సాగని ఒక రకమైన స్తబ్దత, ఎవరితోనూ పంచుకోలేని ఒక తెలియని బాధ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ 4 రోజులలో చంద్రుడి ప్రయాణం, అలాగే గోచారంలో ఉన్న కొన్ని ముఖ్యమైన గ్రహాల కదలికలు మీ జీవితంలో ఒక విధి ఆటను మొదలుపెట్టబోతున్నాయి. ముఖ్యంగా మీ గతాన్ని, మీ పాత బంధాలను మళ్లీ మీ ముందుకు తీసుకురావడానికి విశ్వం ఎలాంటి పరిస్థితులను సృష్టిస్తుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి ఆ తర్వాత ఏమైందో తెలియకుండా మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి మళ్ళీ మీ వైపు ఎందుకు అడుగులు వేసే అవకాశం ఉందో, దానికి కారణమైన గ్రహస్థితులేమిటో ఈ వీడియో చివర్లో మీకు వివరంగా చెబుతారు. అంతవరకు ప్రతి ఒక్క పదాన్ని స్కిప్ చేయకుండా వినండి. మీనరాశి వారి మనసు చాలా సున్నితమైనది. ఒకరిని నమ్మితే ప్రాణమిస్తారు. వాళ్ళే మీ ప్రపంచం అనుకుంటారు. వారి కోసం మీ సమయాన్ని, డబ్బును, ఆలోచనలను, మీ భవిష్యత్తును సైతం పూర్తిగా ధారపోస్తారు. మీ సంతోషాన్ని పక్కన పెట్టి ఎదుటివారి మొహంలో చిరునవ్వు చూడాలని తపించే గుణం మీది. కానీ అదే వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, కనీసం ఒక మాట కూడా చెప్పకుండా, మీ వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా దూరమైనప్పుడు మీరు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. రాత్రుళ్ళు నిద్ర పట్టక, పగలు పనుల మీద ఏకాగ్రత కుదరక, గుండెలో ఒక భారాన్ని మోస్తూ మీరు గడిపిన రోజులు మీకే తెలుసు. మీరు ఎంతగానో నమ్మిన ఆ అమ్మాయి లేదా ఆ వ్యక్తి దూరం కావడానికి కారణం ఏమై ఉంటుంది? మీ ఇద్దరి మధ్య వచ్చిన చిన్న అపార్థమా, లేక మధ్యలో వచ్చిన మూడో వ్యక్తి కల్పించిన మాటల వల్ల బంధం చెడిపోయిందా, లేక కుటుంబ పరిస్థితులు, కెరీర్ సమస్యల ప్రభావం వల్ల వాళ్ళు అలా ప్రవర్తించారా? కారణం ఏదైనా సరే, ఆ భారమంతా మీరే మోస్తూ వస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా మీరు మాత్రం ఇంకా అదే గతం దగ్గర ఆగిపోయారు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన జ్యోతిష్య పరిణామం మీ జీవితంలో జరగబోతోంది. జూలై 2026 నాటికి గోచార రీత్యా మీనరాశి వారి గ్రహస్థితులను ఒకసారి గమనిస్తే, మీ రాశికి అధిపతి అయిన గురు భగవానుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, అంటే మీ రాశి నుంచి 5వ ఇంట్లో అత్యంత బలంగా సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 5వ ఇల్లు అనేది పూర్వ పుణ్యానికి, స్వచ్ఛమైన ప్రేమకు, గత జన్మ లేదా గత జీవిత సంబంధాలకు, అలాగే మనసులోని లోతైన భావాలకు, మన ఆలోచన విధానానికి ప్రతీక. అదే సమయంలో మీ రాశిలోనే, అంటే మీనరాశిలోనే కర్మకారకుడైన శని భగవానుడు ఏలినాటి శనిలో భాగంగా జన్మశనిగా సంచరిస్తున్నాడు. ఈ గురువు మరియు శని గ్రహాల ప్రభావం వల్లే గతంలో జరిగిన విషయాలను, అసంపూర్ణంగా మిగిలిపోయిన కథలను మళ్లీ మీ ముందుకు తీసుకురావడానికి ఒక ప్రక్రియ ఈ జూలై నెలాఖరులో మీ జీవితంలో ప్రారంభం కాబోతోంది. శని మీ రాశిలో ఉండటం వల్ల మీకు అడుగడుగునా పరీక్షలు ఎదురవుతూ ఉండవచ్చు, పనుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతూ ఉండవచ్చు, మీ సహనం నశిస్తూ ఉండవచ్చు. కానీ అదే శని మీకు వాస్తవాలను చూపిస్తాడు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ ముసుగులో ఉన్న శత్రువులు, ఎవరు మీ అవసరం కోసం వస్తున్నారు, ఎవరు నిజమైన ప్రేమతో వస్తున్నారు అనేది శని భగవానుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఇటువంటి బలమైన, వాస్తవికమైన గ్రహస్థితుల మధ్య జూలై 27, 28, 29, 30 తేదీల్లో చంద్రుడి సంచారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైన మార్పులను తీసుకురాబోతోంది. ఆ రోజువారీ పంచాంగం మరియు చంద్రుడి కదలికలను బట్టి మీనరాశి వారికి ప్రాక్టికల్గా ఏ ఏ విషయాల్లో కదలిక రాబోతోందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు విశ్లేషిద్దాం. ముందుగా జూలై 27వ తేదీన ఉన్న పంచాంగం మరియు గ్రహస్థితులను పరిశీలిస్తే, ఆ రోజు చంద్రుడు ధనస్సు రాశిలో ప్రయాణిస్తున్నాడు. మీనరాశి నుంచి చూసుకుంటే ధనస్సు రాశి అనేది దశమ స్థానం. దశమ స్థానం అంటే కర్మస్థానం, ఉద్యోగ స్థానం. సమాజంలో మనకున్న పేరు ప్రఖ్యాతులకు, మనం చేసే వృత్తి వ్యాపారాలకు సంబంధించిన స్థానం. ఈరోజు మీ ఆలోచనలన్నీ పూర్తిగా మీ కెరీర్ పైన, నిలిచిపోయిన పనులపైన, కుటుంబం పట్ల మీకున్న బాధ్యతలపైన ఎక్కువగా ఉంటాయి. ఉదయం నుంచి ఏదో ఒక హడావిడి, ఒక తెలియని ఒత్తిడి కనిపిస్తుంది.
ఆఫీస్లో పనిభారం అకస్మాత్తుగా పెరగవచ్చు, లేదా వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. మీ పై అధికారులతో లేదా తోటి ఉద్యోగులతో కొన్ని సీరియస్ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు చంద్రుడు దశమ స్థానంలో ఉండడం కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైన పర్ఫెక్షన్ కోసం, గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు. కానీ మీ రాశిలో ఉన్న శని మీ దశమ స్థానం మీద కూడా దృష్టి సారిస్తుండడం వల్ల పనిలో కొన్ని ఆటంకాలు, జాప్యాలు జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం వల్ల లేదా ఇతరుల సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల మీకు కొద్దిగా చిరాకు, అసహనం రావచ్చు. కానీ ఈరోజు మీరు పడే కష్టానికి, మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు భవిష్యత్తులో ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఎవరికైనా మీరు గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే విషయంలో ఒక చిన్న కదలిక వస్తుంది. మీరు చొరవ తీసుకుని ఫోన్ చేసి అడిగితే సానుకూల స్పందన రావచ్చు, లేదా ఇంకో 2 రోజుల్లో ఇస్తాను అనే ఒక బలమైన హామీ దొరకవచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేయడం మంచిది. కానీ ఇదే సమయంలో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ తండ్రి గారితో లేదా వయసులో పెద్దవారితో మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించండి. ఎందుకంటే జన్మరాశిలో ఉన్న శని మీ సహనాన్ని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాడు. చిన్న మాటలకే పెద్ద వాదనలు జరిగే ప్రమాదం ఉంటుంది. చంద్రుడి ప్రభావం వల్ల మనసులో ఏదో తెలియని వెలితి, గతం తాలూకు జ్ఞాపకాలు అప్పుడప్పుడు మిమ్మల్ని తట్టి లేపుతూ ఉంటాయి. మీరు పనిలో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం అయ్యేసరికి మీ మనసులో కొన్ని రోజులుగా దాచుకున్న ఒక భావోద్వేగం లేదా ఎవరితోనైనా పంచుకోవాలనుకున్న మీ బాధ మళ్ళీ బయటకు రావచ్చు. పాత ఫోటోలు చూడడం లేదా పాత పాటలు వింటూ ఒంటరిగా గడపాలనిపించడం లాంటివి జరుగుతాయి. ఇలా ఉద్యోగం, వ్యాపారం, రోజువారీ బాధ్యతలు, మనసు పొరల్లో దాగిన జ్ఞాపకాలతో 27వ తేదీ గడిచిపోతుంది. కానీ ఇక్కడే అసలు విషయం మొదలవుతోంది. ఈ 4 రోజుల్లో 28వ తేదీ నుంచి మీ రిలేషన్షిప్ విషయంలో ఒక ముఖ్యమైన, అనూహ్యమైన మార్పు కనిపించే అవకాశం ఉంది. జూలై 28వ తేదీన చంద్రుడు ధనస్సు రాశి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మీ రాశి నుంచి చూసుకుంటే మకర రాశి అనేది లాభస్థానమైన ఏకాదశ స్థానం. ఈరోజు పరిస్థితులు నెమ్మదిగా మీ నియంత్రణలోకి రావడం ప్రారంభిస్తాయి. జ్యోతిష్యంలో 11వ ఇల్లు అనేది నెట్వర్క్, స్నేహితులు, ఆకస్మిక లాభాలు, పెద్ద సోదరులు మరియు మన కోరికల నెరవేర్పుకు సంబంధించినది. ఇక్కడే చంద్రుడు మకర రాశిలోకి రావడం అనేది మీనరాశి వారికి ఒక కీలకమైన ఘట్టం. దీనివల్ల మీ జీవితంలో ప్రాక్టికల్గా ఏం కనిపించవచ్చు? మీ రాశి నుంచి 5వ ఇంట్లో ఉన్న గురుడి దృష్టి నేరుగా ఈ ఏకాదశ స్థానం మీద, అక్కడ సంచరిస్తున్న చంద్రుడి మీద పడుతుంది. ఇది చాలా అద్భుతమైన జ్యోతిష్య కలయిక. గురుచంద్రుల మధ్య ఈ సంబంధం ఏర్పడటం వల్ల ఆ పాత వ్యక్తి గురించి మీకేదైనా సమాచారం వేరే వారి ద్వారా, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా లేదా అనుకోకుండా సోషల్ మీడియా ద్వారా తెలిసే పరిస్థితి ఏర్పడవచ్చు. వాళ్ళు నేరుగా ఫోన్ చేస్తారని నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ వాళ్ళకి సంబంధించిన ఒక బలమైన జ్ఞాపకం లేదా వాళ్ళ ప్రస్తుత కదలికల గురించి మీకు తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. వాళ్ళు మీ వాట్సాప్ స్టేటస్ని చూసి ఉండొచ్చు, లేదా మీ పాత సోషల్ మీడియా పోస్ట్కి ఏదైనా రియాక్ట్ అవ్వచ్చు, లేదా ఎవరైనా పరిచయస్తులు వాళ్ళ ప్రస్తావన మీ ముందు తీసుకురావచ్చు. ఈ చిన్న కదలిక మీ మనసులో ఒక పెద్ద తుఫానును సృష్టిస్తుంది. ఈ 28వ తేదీ ఆర్థికంగా కూడా మీనరాశి వారికి చాలా అనుకూలమైన రోజుగా కనిపిస్తుంది. మకర రాశిలోకి చంద్రుడు ప్రవేశించే సమయానికి వ్యాపారంలో ఆగిపోయిన పేమెంట్స్ క్లియర్ అవ్వడం, లేదా ఉద్యోగులకు పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్స్, ప్రమోషన్స్కి సంబంధించిన ఒక శుభవార్త వినడం జరగవచ్చు. మీరు గతంలో చేసిన ఏదైనా శ్రమ నుంచి లేదా పెట్టుబడి నుంచి ఇప్పుడు లాభాలు రావడం ప్రారంభం కావచ్చు. కొత్త ఆదాయ మార్గాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఈరోజు ఒక స్పష్టమైన దారి దొరుకుతుంది. మీ స్నేహితులు లేదా శ్రేయోభిలాషుల సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అయితే 28వ తేదీ రాత్రి సమయానికి మీ మనసులో ఎన్నో ఆలోచనలు మిదులుతాయి. ఆ పాత వ్యక్తి ఎందుకు దూరమయ్యారు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అనే ప్రశ్నలు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేయవచ్చు. ఈ ఆలోచనల వల్ల ఉదయం జరిగిన మంచి విషయాలను కూడా మీరు పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీనరాశివారు ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే కామెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి. ఇది మీ మనస్సుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఈ విశ్లేషణ మీ జీవితంలో జరుగుతున్న పరిస్థితికి సరిపోతుంటే వీడియోను లైక్ చేయండి. అలాగే మీనరాశికి సంబంధించిన ఇలాంటి లోతైన గ్రహ విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక 29వ తేదీన వచ్చే మార్పు మాత్రం మీరు ఖచ్చితంగా గమనించాలి. ఈ రోజు జరిగే పరిణామాలు మీ వ్యక్తిగత సంబంధాలకు చాలా ముఖ్యమైనవి కావచ్చు. జూలై 29న చంద్రుడు పూర్తిగా మకర రాశిలో అంటే మీ ఏకాదశ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇక్కడ అసలు జ్యోతిష్య రహస్యం ఏమిటంటే మీ రాశి నుంచి 5వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురుడి దృష్టి నేరుగా ఈ ఏకాదశ స్థానం మీద బలంగా పడుతూనే ఉంటుంది. 5వ ఇల్లు అంటే పాత ప్రేమ, మీ ఎమోషన్స్, గత సంబంధాలు. 11వ ఇల్లు అంటే కోరికలు నెరవేరడం, కమ్యూనికేషన్స్ రావడం, స్నేహితులు. ఈ గురుచంద్రుల బలమైన సంబంధం వల్ల పాత బంధం గురించి మళ్లీ లోతుగా ఆలోచించడం లేదా అనూహ్యంగా ఒక కమ్యూనికేషన్ జరిగే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఈ రోజు మీ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరగడానికి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆ అమ్మాయి లేదా ఆ వ్యక్తి కనీసం ఒక చిన్న మెసేజ్ ద్వారా అయినా లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేయవచ్చు. వాళ్ళు మాట్లాడే విధానంలో గతం తాలూకు ఫీలింగ్స్ కనపడచ్చు. ఆ సంభాషణలో ఒక రకమైన క్లోజర్ కోసం వెతికే ప్రయత్నం లేదా పరిస్థితులను వివరించుకునే ప్రయత్నం కనిపించవచ్చు. వాళ్ళు నేరుగా సారీ చెప్పకపోయినా వాళ్ళ మాటల్లో ఒక రకమైన రిగ్రెట్ మీకు అనిపించవచ్చు. కుటుంబ జీవితంలో కూడా ఈరోజు కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య గత కొన్ని నెలలుగా ఉన్న విభేదాలు, పట్టింపులు ఈరోజు ఒక ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడతాయి. ఎప్పటినుంచో మీరు మీ భాగస్వామితో మాట్లాడాలి అనుకుంటున్న విషయాలను ఈరోజు ప్రశాంతంగా కూర్చుని చర్చించడానికి మంచి వాతావరణం ఉంటుంది. విడిపోయి దూరంగా ఉంటున్న దంపతులకు లేదా చిన్న చిన్న గొడవల వల్ల మాట్లాడుకోని అన్నాదమ్ములకు ఈరోజు రాజీ మార్గం దొరికే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీ జన్మరాశిలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి ఎవరైనా వచ్చి ఒక మంచి మాట మాట్లాడగానే లేదా ఒక మెసేజ్ చేయగానే మీనరాశి వారు వెంటనే భావోద్వేగాలకు లోనవ్వకూడదు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఎదుటివారు కొంచెం ప్రేమగా మాట్లాడితే మీరు కరిగిపోతారు. కానీ శని మిమ్మల్ని ప్రాక్టికల్గా ఉండమని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది మీరు ఆలోచించాలి. వాళ్ళు నిజంగానే మారి వచ్చారా లేదా వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి మీ దగ్గరకు వస్తున్నారా అనేది గమనించాలి. వ్యాపారస్తులు ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా కొత్త అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు డాక్యుమెంట్లు సరిగ్గా చూసుకోవాలి. గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు. ముఖ్యంగా డబ్బు విషయంలో మీ స్నేహితులు లేదా బంధువులు ఎవరైనా అప్పు అడిగితే మీ స్తోమతను బట్టి తిరిగి వస్తుందన్న నమ్మకం ఉంటే మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఎమోషనల్ అయిపోయి డబ్బులు ఇస్తే తర్వాత ఇబ్బంది పడతారు. ఈ 4 రోజుల్లో ఒక తేదీ మాత్రం మీ రిలేషన్షిప్ విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ తీసుకురావడానికి చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. అది జూలై 30వ తేదీ. ఈరోజు కూడా చంద్రుడు మకర రాశిలోని అంటే మీ లాభస్థానంలోనే ప్రయాణిస్తూ ఉంటాడు. మకర రాశిలో ఉండే శ్రవణ మరియు ధనిష్ఠ నక్షత్రాల మధ్య చంద్రుడి సంచారం ఈరోజు జరుగుతుంది. గురుడి దృష్టి ఇంకా చంద్రుడిపైనే ఉంటుంది. జూలై 30వ తేదీ మీనరాశి వారికి ఎమోషనల్ పరంగా ఒక కల్మినేషన్ లేదా ఒక నిర్ణయానికి వచ్చే రోజు అని చెప్పవచ్చు. ఈరోజు మీ మనసులో వందలాది ప్రశ్నలు తలెత్తుతాయి. గత 3 రోజులుగా జరిగిన పరిణామాలు, మీకు అందిన సమాచారం, వచ్చిన మెసేజ్లు లేదా జరిగిన సంభాషణలు అన్నీ కలిసి మీకు ఒక స్పష్టతనిస్తాయి. శ్రవణ నక్షత్రం అనేది వినడానికి, స్వీకరించడానికి సంబంధించినది. కాబట్టి ఈరోజు ఉదయం మీరు ఎదుటివారి మాటలను, వాళ్ళ వాదనలను చాలా ఓపికగా వింటారు. ఆ తర్వాత ధనిష్ఠ నక్షత్రంలోకి చంద్రుడు మారే సమయానికి మీలో ఒక రకమైన ధైర్యం, ప్రాక్టికల్గా ఆలోచించే గుణం వస్తుంది. వీళ్లను మళ్ళీ నమ్మొచ్చా లేక గతాన్ని వదిలేసి వాళ్ళను పూర్తిగా క్షమించేసి ముందుకు వెళ్ళాలా అనే ఒక తీవ్రమైన మానసిక సంఘర్షణ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. ఒక దృఢమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆర్థికంగా ఈరోజు లాభాలతో పాటు కొన్ని అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. లాభస్థానంలో ఉన్న చంద్రుడు డబ్బు ఇస్తాడు, కానీ కుటుంబ అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం లేదా అకస్మాత్తుగా ఇంట్లో ఏదైనా వస్తువు పాడవడం వల్ల డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి 28, 29 తేదీల్లో వచ్చిన డబ్బును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు ఆఫీస్లో వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది, కానీ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది.
ఆరోగ్య విషయానికొస్తే ఈ 4 రోజుల్లో జరిగిన మానసిక ఒత్తిడి వల్ల రాత్రిపూట నిద్రవేమి, విపరీతమైన ఆలోచనలు లేదా కళ్ళకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. మీనరాశి వారు ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపించరు. కానీ ఈ సమయంలో మంచి ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. దయచేసి ఒత్తిడికి లోను కాకండి. ఆ వ్యక్తి ఎందుకు మళ్ళీ మీ వైపు చూడాల్సి వస్తుందో చెప్పే ముందు ఇంకొక గ్రహస్థితిని అర్థం చేసుకోవాలి. మీరంతా ఎదురు చూస్తున్న ఆ సమాధానం ఇప్పుడిస్తాను. ఇన్నాళ్ళు మీ గురించి ఆలోచించకుండా దూరంగా ఉన్న ఆ అమ్మాయి లేదా ఆ వ్యక్తి మళ్ళీ మీ వైపు ఎందుకు అడుగులు వేసే అవకాశం ఉంది? అసలు వాళ్ళు ఆ రోజు వెళ్ళటానికి కారణం ఏమిటి? ఇప్పుడు వాళ్ళ ఆలోచనల్లో ఎలాంటి మార్పు వచ్చి ఉండవచ్చు? ఈ విషయాన్ని మీనరాశికి సంబంధించిన గ్రహస్థితుల ఆధారంగా పరిశీలిస్తే ఆ రోజు వాళ్ళు మీ నుంచి దూరం కావటానికి కారణం మీరు కాకపోవచ్చు. అప్పటి వాళ్ళ కుటుంబ పరిస్థితులు లేదా ఇతరుల మాటల ప్రభావం ఒక ముఖ్యమైన కారణం అయి ఉండవచ్చు. అప్పట్లో వాళ్ళ ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం వల్ల వాళ్లకు మీ నిజాయితీ, మీ ప్రేమ కనిపించలేదు. మూడో వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీ రాశి నుంచి 5వ ఇంట్లో అత్యంత బలంగా ఉచ్చస్థితిలో ఉన్న గురుడి ప్రభావం వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల ఒక తీవ్రమైన పునరాలోచన మొదలై ఉండవచ్చు. గురుడెప్పుడూ జ్ఞానాన్నిస్తాడు, సత్యాన్ని గ్రహించేలా చేస్తాడు. వాళ్ళు ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ వాళ్ళకి సరైన గౌరవం లేదా మానసిక శాంతి దొరకపోవడం జరిగి ఉండవచ్చు. లేదా పరిస్థితులు వాళ్లకు ప్రతికూలంగా మారి ఉండవచ్చు. మీ విలువ ఏమిటో, మీ ప్రేమలో ఉన్న భద్రత, కేరింగ్ ఏమిటో వాళ్ళకిప్పుడు ప్రాక్టికల్గా అర్థమయ్యే సమయం ఇది. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళనెవరూ అర్థం చేసుకున్నప్పుడు మీరు వాళ్ళ కోసం చేసిన త్యాగాలు వాళ్ళకి పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. గతంలో తాము తీసుకున్న నిర్ణయం వల్ల మిమ్మల్ని ఎంత బాధ పెట్టాము, ఎంతటి స్వచ్ఛమైన బంధాన్ని కోల్పోయామో వాళ్ళిప్పుడు గ్రహించే అవకాశం బలంగా ఉంది. అందుకే తమ తప్పును తెలుసుకొని మీతో మాట్లాడి కనీసం ఒక క్లోజర్ అయినా తీసుకోవాలని, మనసులోని భారాన్ని దించుకోవాలని, లేదా అవకాశం ఉంటే మళ్ళీ మీ జీవితంలోకి రావాలని వాళ్ళు ప్రయత్నించవచ్చు. ఇది గోచారంలో గురుడి దృష్టి ద్వారా ఏర్పడుతున్న ఒక సహజమైన పరిణామం. కానీ ఇక్కడే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశివారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే తప్పు తెలుసుకుని తిరిగి సంప్రదించినా, మీకు మెసేజ్ చేసినా, కండీళ్లు పెట్టుకున్నా మీనరాశివారు వెంటనే మీ పాత భావోద్వేగాలతో ఆ బంధాన్ని గుడ్డిగా అంగీకరించకండి. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చినా రాకపోయినా మీ జీవితాన్ని ఆ ఒక్క వ్యక్తి నిర్ణయించడు. మీకంటూ ఒక సొంత అస్తిత్వం, ఆత్మగౌరవం ఉన్నాయి. ఈ 4 రోజుల్లో వచ్చే సిగ్నల్స్ను గమనించండి. కమ్యూనికేషన్ జరిగితే వాళ్ళు చెప్పేది ఓపికగా వినండి, మాట్లాడండి. కానీ ఎమోషనల్ ఇంపల్స్తో, ఆవేశంతో లేదా వాళ్ళ మీద జాలితో కాకుండా పూర్తి క్లారిటీతో, లాజికల్గా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. వాళ్ళ మాటల్లో కాకుండా వాళ్ళ ప్రవర్తనలో నిజంగా మార్పు కనిపిస్తుందా అనేది నిశితంగా పరిశీలించిన తర్వాతే తదుపరి అడుగు వేయండి. ఒకవేళ వాళ్ళు కేవలం తమ గేటుని తగ్గించుకోవడానికి వస్తున్నారా, లేక నిజంగా మీతో ఉండటానికి వస్తున్నారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వండి. వెంటనే మీ మనసులోని మాటను బయట పెట్టకండి. ఈ జూలై 27, 28, 29, 30 తేదీలను మీనరాశి వారి కోసం ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే, జూలై 27న పూర్తిగా మీ కెరీర్, ఉద్యోగం, రోజువారీ బాధ్యతల మీద ఫోకస్ చేయండి. పనుల్లో ఆటంకాలు వచ్చినా సంయమనం పాటించండి. 28న సాయంత్రం నుంచి వచ్చే ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. పాత వ్యక్తుల నుంచి వచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ని గమనించండి. కానీ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోండి. 29న రిలేషన్షిప్ పరంగా ఒక కమ్యూనికేషన్ జరిగే బలమైన అవకాశం ఉంది. దాన్ని ప్రాక్టికల్గా డీల్ చేయండి. కుటుంబంలో ఉన్న చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోండి. ఇక 30వ తేదీన ఎమోషనల్ డెసిషన్స్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని ఒక స్పష్టమైన క్లారిటీకి రండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా నిద్ర పట్ల శ్రద్ధ వహించండి. ఈ 4 రోజులలో మీ మనస్సు ప్రశాంతంగా ఉండటానికి, పాత ఆలోచనల గందరగోళం నుంచి బయటపడి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక చిన్న ఆధ్యాత్మిక ఆచరణ మీకు ఎంతో సహాయపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చుని శ్రీ మహావిష్ణువును లేదా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. కుదిరితే ఓం నమో నారాయణాయ
అనే అష్టాక్షరీ మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపించండి. ఈ పరిహారం చేస్తే మీకు కోట్లు వస్తాయని లేదా ఆ వ్యక్తి తప్పకుండా మీ కాళ్ల దగ్గరకు వస్తారని నేను గ్యారంటీ ఇవ్వడం లేదు. అది జ్యోతిష్య ధర్మం కూడా కాదు. ఇది కేవలం మీలో పాజిటివ్ ఎనర్జీని నింపి మీ మానసిక సంఘర్షణను తగ్గించి మీ బుద్ధికి సరైన మార్గాన్ని చూపించడానికి, లాజికల్గా ఆలోచించే శక్తిని ఇవ్వడానికి చేసే ఒక సురక్షితమైన, అద్భుతమైన ఆధ్యాత్మిక ఆచరణ మాత్రమే. భగవంతుని నామస్మరణ వల్ల మనసులోని అనవసరమైన భయాలు, నెగిటివ్ ఆలోచనలు తొలగిపోయి ఒక గొప్ప మానసిక శాంతి లభిస్తుంది. మీనరాశివారు అద్భుతమైన మనసున్నవారు. మీరు ఎవరికీ కావాలని ద్రోహం చేయరు. మీ నిజాయితీ, మీ మంచితనమే మీకు ఎప్పుడూ రక్షగా నిలుస్తాయి. గతం గురించి ఎక్కువగా ఆలోచించి జరిగిన వాటన్నిటికీ మీరే కారణమని మిమ్మల్ని మీరే నిందించుకుంటూ మీ ప్రస్తుతాన్ని, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీకొక పాఠం నేర్పించింది. జన్మరాశిలో ఉన్న శని మీకు వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. మీ జీవితంలో ఇకపై అంతా మంచే జరుగుతుంది. మీకు రావాల్సిన ఆనందం, మీకు దక్కాల్సిన నిజమైన ప్రేమ సరైన సమయంలో మీ దగ్గరకు ఖచ్చితంగా వస్తాయి. ఎవరైనా మీ జీవితంలోకి రావాలంటే అది వాళ్ళ అదృష్టంగా భావించే స్థాయికి మీరు ఎదుగుతారు. గతంలో జరిగిన చేదు సంఘటనలను ఒక అనుభవంగా మాత్రమే తీసుకోండి. ఈ 4 రోజుల్లో వచ్చే అవకాశాలను పాజిటివ్గా స్వీకరించండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. శుభం భూయాత్. ఓం